హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ ఎప్పుడు బాగుండాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇల్లు అయితే ఒకటికి 10 సార్లు అయితే తుడుస్తాను రోజు నేను. ఎందుకంటే నాకు కాలుకి ఇసుక తగిలితే ఎందుకో తెలీదు, చాలా చిరాకు. అండ్ చూస్తున్నారు కదా. అండ్ మార్నింగ్ అయితే ఉతుక్కున్న బట్టలు నీట్గా మడతలు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఫైనల్గా ఈరోజు ఈవినింగ్ అంతా నేను ఏ పనులు చేశానో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇవన్నీ పక్కన పెడితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి ఎన్ని చేసినా ఇంట్లో తన భర్త అండ్ వాళ్ళ అమ్మ అందరూ తిడుతున్నారని చెప్తుంది. నేను ఎంతో ఒత్తిడికి లోనవుతున్నాను, ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు ఎందుకు పనికి రావంటున్నారు, ఎందుకు పనికిరావు నువ్వు, నీ జన్మ ఎందుకు, చచ్చిపో అంటున్నారు. అంత స్టేజ్లో తను నాకు ఫోన్ చేసిందనమాట. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఎవరి కోసం ఎప్పుడూ కూడా మన ప్రాణం అనేది తీసుకోకూడదు. నువ్వు బాగా ఆలోచించు, ప్రతి మనసులో ఒక టాలెంట్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. నేను ఇంట్లో ఉంటూ బట్టలు అమ్ముకొని సేవ్ చేసుకునేదాన్ని, మనీ అది నీకు తెలిసిందే కదా అని చెప్పాను. తనకి కూడా ఒకటే సజెషన్ చెప్పాను, నేను దగ్గరుండి నేను తీసుకెళ్ళి బట్టలు ఎక్కడెక్కడ హోల్సేల్ రేటుకి వస్తాయో నేను దగ్గరుండి నీకు చూపిస్తానని చెప్పాను. అక్కడికి తీసుకెళ్ళి తనకి హోల్సేల్ షాపులన్నీ చూపించి ఒక 30,000 అయితే నేను స్టాక్ తెచ్చానమాట ఫస్ట్ స్టార్టింగ్ అయితే. అండ్ ఇప్పుడు బిజినెస్ చేసుకుంటూ దాని మీద వచ్చిన అమౌంట్ వలన తను ఎంతో సేవ్ చేసుకొని ఇప్పుడు చాలా బిజినెస్ అయితే ఒక షాపే పెట్టుకుంది. అండ్ ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీ. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్